హాయ్ గైస్, రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ రివ్యూ అయితే వచ్చేసింది. సో ఈ రివ్యూ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయంలోకి వెళ్ళిపోదాం. అనాథగా పెరిగిన యాదగిరి దామోదర్ పోలీసు ఉద్యోగంలో చేరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా మారతాడు. తన సహ ఉద్యోగి డీసీపీ మీనాక్షితో లవ్ వ్యవహారం అయితే కొనసాగించినప్పటికీ వారి బంధం పెళ్లితో ముడిపడలేకపోతుంది. దాంతో భాగ్యలక్ష్మి అలియాస్ భాగ్యను పెళ్లి చేసుకుంటాడు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం కొరకు అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఎన్ఆర్ఏ అంకెళ్ళ సత్యంను బీజు పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అయితే అప్పటికే సస్పెండ్ అయిన రాజుకు డీసీపీ మీనాక్షికి సత్యంను విడిపించే బాధ్యతనైతే అప్పగిస్తారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దామోదర్ రాజు ఎందుకు సస్పెండ్ అయ్యాడు, సత్యన్ పాండేను ఎందుకు కిడ్నాప్ చేస్తారు, ఇక మీనాక్షితో రాజు బ్రేకప్ ఎందుకు జరిగింది, ఏ పరిస్థితుల్లో భాగ్యలక్ష్మి రాజు పెళ్లి చేసుకుంటాడు, సత్యం కిడ్నాప్ నుంచి విడిపించేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగ్యం కూడా ఎందుకు భాగస్వామ్యమైంది, భాగస్వామానికి మీనాక్షి రూపంలో సవతిపూర్ ఎలాంటి సమస్యలు తెచ్చింది, మాజీ ప్రేయసి భార్య మధ్య రాజు నలిగాడు, ఇక తన పెంపుడు తండ్రి కోసం ఎంతవరకు వెళ్ళాడు, చివరకు సత్యం కిడ్నాప్ డ్రామా ఎలా సుఖాంతమైంది అనేది ప్రశ్నలకే ఈ మూవీ స్టోరీ. సో సంక్రాంతి సినిమా వస్తున్న మూవీ స్టోరీ ఇది. సినిమా కథ విషయానికి వస్తే పాత కథనే కొత్త సీసాలో పూసి రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ పాయింట్ కాకపోతే తనదైన శైలిలో ఆశయం జోడించడంలో దిట్ట అయిన అనిల్ రావుపూడి అదే ట్రీట్మెంట్తో చెలరైపోయాడు. కొన్నిసార్లు జంజాల మార్క్ కామెడీ కనిపిస్తే మరి కొన్నిసార్లు పక్కా జబర్దస్త్ సీన్లు గుర్తు చేస్తుంది. సో అయితే వెంకీమామ ఇమేజ్ ఆయనకు ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఓ మీటర్లో రాసుకున్న సీన్స్ అయితే హిలేరియస్ ఆశయాన్ని పండించాయనే చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ జోడించి సంక్రాంతి పండుగ సంబరాన్ని సినీ అభిమానులకు పంచడమే చెప్పాలి. సో నటీనటుల విషయానికి వస్తే వెంకటేష్కు రాజు క్యారెక్టర్ టైలర్ మేడ్ రోల్, అనాథగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, మాజీ ప్రియుడిగా, బాధ్యతాయుతమైన భర్త, తండ్రి, కొడుగ్గా ఇలా రకరకాల షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. తనదైన మేనరిజం, బాడీ లాంగ్వేజ్లో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ రూపంలో ఫుల్ మీల్స్ అందించాడని చెప్పొచ్చు. ఇక ఐశ్వర్య రాజేష్, మీనాక్షి తన క్యారెక్టర్స్ అయితే చెలరైపోయారు. తమ క్యారెక్టర్లో లీనమైన నటించారని చెప్పొచ్చు. పమ్మి సాయి, వీటి గణేష్ అండ్ వీకే నరేష్ అండ్ చాలామంది ఉన్నారు కమెడియన్స్ అయితే. గోదావరిలో పమ్మి సాయి కథను మలుపు తిప్పే పాత్రలు అయితే గణేష్ నవ్వులు ముంచేస్తారని చెప్పొచ్చు. వెంకటేష్ కొడుకుగా నటించిన అబ్బాయి ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. మిగతా క్యారెక్టర్లో నటించిన ప్రతి ఒక్కరు తన మార్కును చూపించుకున్నారు. ఇక టెక్నికల్గా పనితీరుకు వస్తే బీజిఎం సాంగ్స్తో బీమ్స్ ఫుల్ మార్కులు కొట్టేసాడు. సినిమా రిలీజ్కి హిట్ వైబ్ అందించిన ఆయన మూవీపై అయితే పాటలో బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మరో రంజి తీసుకెళ్ళిపోయాడని చెప్పొచ్చు. ఇక సమీర్ రెడ్డి ప్రతి సీన్కి అందంగా చెక్కారని చెప్పొచ్చు. గోదావరి అందాలను చక్కగా కెమెరాలో బంధించారు. ఇక తమిళరాజ్ సినిమాను పరుగులు పెట్టించారు. ఇక దిల్రాజ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక మరోసారి సంక్రాంతికి కుటుంబం అంతా వినోదించే ఫ్యామిలీ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అందించారని చెప్పొచ్చు. సో ఫన్, ఫాదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ సీన్స్ కలబోసి రూపొందించిన మూవీయే ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ హాఫ్ సినిమా క్రేజీగా సాగితే సో సెకండ్ హాఫ్ కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎక్కువ అంచనా వేసుకుంటే కొంత డిసప్పాయింట్ అవుతారు. కాకపోతే పూర్తి క్లీన్ ఎంటర్టైన్మెంట్ చూసామని తృప్తితో ఆడియన్స్ బయటకు వచ్చేలా సినిమా ఉంటుంది. ఇక ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే జంజాల మార్క్ కామెడీ సినిమా ఈ సినిమా. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా హాల్లోనే చూస్తే మంచి ఫీల్ అయితే ఉంటుంది. తప్పకుండా అయితే చూడండి. ఇది వీడియో అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.